బొమ్మల కథలు. ఒక సముద్ర తీరంలోని చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో రామయ్య అనే రొయ్యల వ్యాపారి ఉండేవాడు. అతను బాగా కష్టపడి పనిచేస్తాడు. కాని ఎంత సంపాదించినా ఇంకా ఏదో తక్కువైనట్లుగానే భావించేవాడు. అతని పక్కనే సోమయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను కేవలం తన కుటుంబానికి సరిపడా చేపలు మాత్రమే పట్టి మిగతా సమయాన్ని ప్రశాంతంగా గడిపేవాడు. ఒకరోజు రామయ్య పట్టణం నుండి రొయ్యల్ని అమ్మి బాగా అలసిపోయి వచ్చాడు. ఆహా, ఈ రోజు పని ఎంత ఉందో! మనుషులకు కష్టం తప్ప మిగిలేది ఏమీ లేదు. ఏంటి రామయ్య, ఇవాళ కూడా చాలా దూరం ప్రయాణించినట్టున్నావు. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. ఏం చెప్పమంటావు సోమయ్య, పట్నంలో గిరాకీ బాగుంది, కానీ అంతకంటే ఎక్కువ కష్టం ఉంది. ఆ బరువు మోయడం, రోజంతా నిలబడ్డం, మాటల్లో చెప్పలేననుకో. మరి ఇంత కష్టపడితే ఎంత మిగిలింది? అదే లెక్క చూస్తున్నాను. ఉదయం నేను తీసుకెళ్లిన రొయ్యలు 30 కిలోలు. ప్రతి కిలోకు 150 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం 4500 రూపాయలు. అది మంచి మొత్తమే కదా? మంచి మొత్తం కాదు సోమయ్య, నువ్వు లెక్క సరిగ్గా వినలేదు. అందులో బాడుగకే 500 పోయింది. మార్కెట్లో స్థలానికి 100 రూపాయల అద్దె. పట్నంలో మధ్యాహ్నం భోజనానికి మరో 100. మిగిలింది 3800. అయినా 3800 ఒక్క రోజుకి సంపాదించడం తక్కువ కాదు కదా? సరిపోదు సోమయ్య, సరిపోదు. మా అమ్మాయికి కొత్త బట్టలు కొనాలి. మా ఆవిడ 6 నెలలుగా ఒక వెండి వస్తువు కొనుక్కోవాలని అడుగుతోంది. పక్కూరి వ్యాపారికి అప్పు తీర్చాలి. ఈ 3800 రూపాయల్లో ఇవన్నీ ఎలా సరిపోతాయి చెప్పు? రామయ్య, నేను నీ కష్టాన్ని కాదన్ను, కానీ నాదొక చిన్న సందేహం. నువ్వు కేవలం డబ్బు సంపాదన కోసమే కష్టపడుతున్నావా, లేక జీవితాన్ని ఆనందించడం కోసమా? ఏం మాట్లాడుతున్నావు సోమయ్య? డబ్బుంటేనే కదా ఆనందం. నువ్వు చూడు, రోజుకి 2-3 గంటలు నీ పడవలో వెళ్ళి కొన్ని చిన్న చేపలు పట్టుకొస్తావు. నీ జీవితం ఇలాగే ఉండిపోతుంది. నేను నా వ్యాపారాన్ని పెంచాలి, పెద్ద వ్యాపారిని కావాలి. అవును రామయ్య, నేను రోజుకి 3 గంటలు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన 21 గంటలు నా ఇష్టం. నా భార్యతో మాట్లాడతాను, మా చెట్టు కింద కూర్చొని చల్లని గాలి ఆస్వాదిస్తాను, ఈ ప్రకృతిని చూస్తాను. నేనేం పేదవాణ్ణి కాదు. నాకు కావలసినంత సంపాదించుకున్నాను. నీకు కావలసినంత అంటే రోజుకు 600 రూపాయలు సరిపోతుందా? నువ్వు కూడా నాలాగే కష్టపడితే ఆ 600 రూపాయలు 8000 అయ్యేవి కదా? 8000 అయితే ఏం చేస్తాను చెప్పు రామయ్య? నా ఆకలి 600 రూపాయలతోనే తీరిపోతుంది. 8000 సంపాదించడానికి నేను అదనంగా 10 గంటలు కష్టపడాలి కదా? ఆ 10 గంటల ప్రశాంతత విలువ 8000 కంటే తక్కువ కాదు రామయ్య. దాని గురించి ఆలోచించు. నువ్వెప్పుడు ఇలాంటి సిద్ధాంతాలే చెప్తావు. అందుకే నువ్వింకా చిన్న పడవలోనే ఉండిపోయావు. రామయ్య మరుసటి రోజు ఉత్సాహంగా వచ్చి, సోమయ్య, నాదొక గొప్ప ఆలోచన. చెప్పు రామయ్య. నీ ఉత్సాహం చూస్తుంటేనే ఏదో పెద్ద ప్రణాళిక వేసినట్లున్నావు. పెద్ద ప్రణాళికే. ఈరోజు నేను మరో 2 పెద్ద బుట్టలు కొత్తగా మంచు పెట్టెలు కొన్నాను. ఇక నుండి నేను మన ఊరి రొయ్యలతో పాటు పక్క ఊరి రొయ్యలను కూడా కొని పట్నానికి తీసుకువెళ్తాను. పక్కూరి రొయ్యలు కూడానా? అంటే నీ పని రెట్టింపు అవుతుంది కదా? అవుననుకో, కానీ లాభం కూడా రెట్టింపు అవుతుంది. నేను రోజుకి దాదాపు 60 కిలోల రొయ్యలు అమ్మగలను. అంటే లాభం 7000 రూపాయలకు పెరుగుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. 7000 రూపాయల రోజువారీ లాభం చాలా గొప్ప విషయం. కానీ దానికి నువ్వెంత సమయం, ఆరోగ్యం ఖర్చు చేస్తున్నావు? పర్వాలేదు సోమయ్య, 4 నెలలు బాగా కష్టపడితే ఆ అప్పులన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత నేను కూడా ఒక చిన్న సరుకు రవాణా బండిని కొనుగోలు చేస్తాను. సరుకు రవాణా బండినా? అది కొనడం చాలా ఖర్చుతో కూడుకున్నది కదా? ఖర్చే అనుకో, కానీ ఆలోచించు. రవాణా బండి ఉంటే నేనింక బాడుగ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా రొయ్యలు చెడిపోకుండా త్వరగా పట్నం చేరుతాయి. నా వ్యాపారం మరింత సులభం అవుతుంది. సులభం అవుతుందా? నాకు తెలిసి అప్పుడు నీకు వ్యాపారి స్థానం నుండి
యజమాని స్థానం వస్తుంది. అంటే అప్పుడు నువ్వు కూలీల్ని నియమించుకోవాలి. వారి జీతాలు, బండి మరమ్మతులు, నూనె ఖర్చులు. అవును, నేనొక సహాయకుణ్ణి పెట్టుకుంటాను. నేనప్పుడు అన్నీ చూసుకుని యజమానినవుతాను. నా పని కూడా తగ్గుతుంది. నీ పని తగ్గుతుందా? యజమాని పనంటే కూర్చుని విశ్రాంతి తీసుకోవడం కాదు రామయ్య. అప్పుడు నీకు 10 మంది కూలీలను పర్యవేక్షించే భారం, మార్కెట్లో పెరిగే ధరల ఒత్తిడి, అప్పు తీర్చే ఆలోచన, రొయ్యలు చెడిపోకుండా చూసుకునే బాధ్యత పెరుగుతాయి. అప్పుడు నీ విశ్రాంతి ఏమవుతుంది? విశ్రాంతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేనిదంతా కష్టపడేది కూడా విశ్రాంతి కోసమే కదా. నా వ్యాపారం పెరిగితే 10 సంవత్సరాల తర్వాత నేను నా వ్యాపారాన్ని నా కొడుకు అప్పగించి నువ్విప్పుడు కూర్చున్నట్లు ప్రశాంతంగా కూర్చుంటాను. నీ కొడుకు 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలనుకుంటాడో నీకు తెలుసా? నువ్వీ 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన విశ్రాంతిని అతను వదులుకుంటాడా? ఈ 10 సంవత్సరాలు నువ్వు నీ కుటుంబంతో గడపని సమయాన్ని 10 సంవత్సరాల తర్వాత నీ డబ్బు తిరిగి తీసుకురాగలుగుతుందా? అరే, మళ్ళీ అదే మాట. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో గౌరవం ఉండదు అని నేను చెప్తున్నాను కదా. నేను నా కొడుకుకు పెద్ద వ్యాపారాన్నిస్తే అతని ఊర్లో పెద్ద మనిషిగా బతుకుతాడు. పెద్ద మనిషిగా బతకడానికి డబ్బు మాత్రమే కొలమానం కాదు రామయ్య. ఇతరులకు సహాయం చేయడం, మంచి మనసు, నిస్వార్థ ప్రేమ కూడా కావాలి. నేను ముందు డబ్బు సంపాదిస్తాను, ఆ తర్వాత నీలాగా నీతులు చెప్తానులే. చూస్తూ ఉండు. 2 సంవత్సరాల్లో నేను ఈ ఊర్లోనే అతి పెద్ద రొయ్యల వ్యాపారినవుతాను. నీకు శుభాకాంక్షలు రామయ్య. నీ ఆరోగ్యం జాగ్రత్త. రామయ్య చెప్పినట్లే చేశాడు. అతను అప్పు చేసి కొత్త రవాణా బండి కొన్నాడు. 4 సహాయకుల్ని నియమించుకున్నాడు. అతనిప్పుడు పట్టణంలో తనకంటూ ఒక పెద్ద రొయ్యల దుకాణాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అతను సంపాదించడం మొదలుపెట్టాడు. కాని అతని ముఖంలో నవ్వు తగ్గిపోయింది. రామయ్య రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగొస్తూ అలసటతో నడుస్తున్నాడు. సోమయ్య, ఇంకా కూర్చున్నావా? అవును రామయ్య, నాకీ చల్లని గాలంటే చాలా ఇష్టం. నువ్వేంటి ఇంత ఆలస్యం చేశావు? ఆలస్యం ఏం కాదు సోమయ్య. దుకాణంలో రొయ్యల నిల్వ లెక్కలు, కూలీల జీతాల లెక్కలు, రేపటి రవాణా ఏర్పాట్లు, ఇవన్నీ చూసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. మరి నీ భార్య, నీ పిల్లలు? మా ఆవిడ అలవాటు పడింది. కొడుకు నిద్రపోయే సమయానికి నేను ఇంటికి వస్తున్నాను. ఈ కష్టమంతా వాళ్ల భవిష్యత్తు కోసమే. రామయ్య, నేను నీ కష్టాన్ని గౌరవిస్తున్నాను. కానీ నువ్వు 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట గుర్తుందా? 4 నెలలు కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటాను అన్నావు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. అప్పులు తీరాయా? తీరాయి. పాత అప్పులు తీరాయి, కానీ కొత్త అప్పులొచ్చాయి. కొత్త అప్పులా? ఎందుకు? వ్యాపారం పెంచడానికి సోమయ్య. పక్కూర్లో ఒక పెద్ద మంచు గిడ్డంగి ఉంది. నేను దాన్ని లీజ్కి తీసుకున్నాను. ఇంకా ఎక్కువ రొయ్యలను నిల్వ చేయగలను. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ధర పెరిగినప్పుడు అమ్మి ఎక్కువ లాభం పొందవచ్చు. అంటే నువ్విప్పుడు రొయ్యల వ్యాపారితో పాటు గిడ్డంగి యజమాని కూడా అయ్యావా? అవును, గిడ్డంగి కూడా నాదే. అందులో రొయ్యల్ని నిల్వ చేసే కూలీలు కూడా నావాళ్లే. అప్పుడు నువ్వు నీ కొడుక్కి అప్పగించాలనుకున్న విశ్రాంతి ఎక్కడుంది రామయ్య? ప్రతి అప్పు తీరిన వెంటనే నీకు మరింత పెద్ద బాధ్యత వస్తోంది. సంతృప్తి చెందకూడదు సోమయ్య. మార్కెట్లో పోటీ పెరిగింది. నేనాగిపోతే ఇంకో వ్యాపారి నన్ను దాటి ముందుకు వెళ్ళిపోతాడు. నేనెప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి. నువ్వు మొదటి స్థానంలో ఉన్నావు అని నీకెలా తెలుస్తుంది? ఎక్కువ డబ్బుంటే. తెలుసా సోమయ్య, ఆ ఎక్కువ సొమ్మును నువ్వెప్పుడు ఖర్చు చేస్తావు రామయ్య? నీ భార్య నీకోసం ఎదురుచూసే సమయంలోనా? నీ కొడుకు నిద్రలో ఉన్నప్పుడా? నేనంతా సర్దుకున్న తర్వాత నా డబ్బును మా పిల్లల చదువుల కోసం, మా కుటుంబం కోసం, ఇల్లు కట్టడం కోసం ఉపయోగిస్తాను. నువ్వు ఇల్లు కట్టడానికి డబ్బు సంపాదించావు, బానే ఉంది. కానీ ఆ ఇంట్లో నువ్వు విశ్రాంతి తీసుకునే సమయం ఎప్పుడు రామయ్య? నిజం చెప్పు. నీకిప్పుడు 6,000 రోజువారీ లాభం వస్తోంది. అయినా నువ్వు అప్పటికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నావా? లేదు సోమయ్య. పడుకున్న రొయ్యల్లెక్కలే
లేచిన రవాణా బండి మరమ్మత్తులు లెక్కలే. నా మనసంతా అశాంతితో ఉంది. అదే రామయ్య, నువ్వు నీ గమ్యాన్ని నీ దారి మధ్యలోనే వదిలేశావు. నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి సంపాదిస్తున్నావు, కానీ సంపాదించడం నీ అలవాటుగా మారిపోయింది. నాకిప్పుడు భయమేస్తోంది సోమయ్య. నేను ఈ వ్యాపారం నుండి తప్పుకుంటే నా అప్పులేమవుతాయో? నేను పనిచేయకపోతే నా కూలీలకు జీతాలెలా ఇస్తాను? నా వ్యాపారం కుప్పకూలిపోతే నా గౌరవం ఏమవుతుందో? నీకు భయం ఉంది, నాకు లేదు. ఎందుకంటే నా ఆదాయం నా ఖర్చు కంటే కొద్దిగా ఎక్కువ. నీ ఆదాయం నీ ఖర్చుల కంటే చాలా ఎక్కువ. కానీ నీ భయం నీ ఆదాయం కంటే రెట్టింపెక్కువ. నువ్వు కేవలం రొయ్యల వ్యాపారం చేస్తున్నాను అనుకున్నావు, కానీ అది నిన్ను పరిపాలించడం మొదలుపెట్టింది రామయ్య. నేనిప్పుడు ఏం చేయాలంటావు సోమయ్య? నేను ఈ ఉచ్చులో నుండి ఎలా బయటపడాలి? ఉచ్చులో నుండి నువ్వు బయటపడాలంటే ముందు నీ మనసుని మార్చుకోవాలి. ఎలా? ముందుగా నువ్వు వారంలో ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకో. ఏ లెక్కలు చూడకు. నీ భార్య నీ కొడుకుని తీసుకుని పక్కనే ఉన్న తీరానికి వెళ్ళు. అక్కడ నువ్వు మళ్ళీ నీ చిన్ననాటి రామయ్యను చూస్తావు. ఒకరోజు సెలవా? అది చాలా నష్టం కదా సోమయ్య. నష్టం కాదు రామయ్య. నీ మనసు ప్రశాంతంగా ఉంటే మిగిలిన 6 రోజులు 12 రోజుల పని చేయగలుగుతుంది. ప్రశాంతమైన మనసులోనే మంచి ఆలోచనలు పుడతాయి. నువ్వు ఆ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకపోతే నీ ఆరోగ్యం పాడై నువ్వు 6 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అది నిజమే అనుకో. నా ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండటం లేదు. రెండో విషయం, నీకు రోజుకెంత డబ్బు అవసరమో నిర్ణయించుకో. నీ అవసరాలు నీ కోరికలు వేరు రామయ్య. కొత్త రవాణా బండి కొండని నీ కోరిక. నీ కుటుంబానికి 2 పూట్ల మంచి భోజనం పెట్టడం నీ అవసరం. నీ అవసరం తీరిన తర్వాత నీ కోరికని ఆపుకోవడం నేర్చుకో. అవసరం, కోరిక, తేడా అర్థమైంది. నేను కొత్త గిడ్డంగి లీజుకు తీసుకునే బదులు మన ఊర్లోనే నా కొడుకు కోసం ఒక పుస్తకాల దుకాణం పెట్టి ఉండాల్సింది. అది నా కోరిక కాదు, నా కొడుకు ఆనందానికి కారణమయ్యేది. ఖచ్చితంగా నువ్వు నీ కొడుకుకి వారసత్వంగా ఆనందాన్నివ్వు. డబ్బెప్పుడూ పోతుంది, వస్తుంది, కానీ ఆనందం పోతే తిరిగి రావడం కష్టం. ఈరోజు నువ్వు నాకు గొప్ప పాఠం నేర్పావు సోమయ్య. నేను పదే పదే డబ్బు సంపాదించడం అనే పోటీలో పడి నా పక్కనున్న ఆనందాన్ని, ప్రశాంతతని మర్చిపోయాను. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా నీ మనసు చాలా పెద్దది. చిన్న వ్యాపారం కాదు రామయ్య, నేను జీవితం అనే వ్యాపారం చేస్తున్నాను. అందులో ముఖ్యమైన వస్తువులు సంతోషం, విశ్రాంతి, ప్రేమ. వీటిని కొనేవాళ్లు లేరు. ఇవి మనలోనే ఉండాలి. ఇకపై నేను కూడా వారంలో ఒకరోజు విశ్రాంతి తీసుకుంటాను సోమయ్య. ఆ రోజు నువ్వు నేను ఈ తీరంలో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూద్దాం. అంతకంటే గొప్ప లాభం ఏముంటుంది రామయ్య? అదే అసలైన జీవితం. రామయ్య ఆ రోజు నుండి మారడం మొదలుపెట్టాడు. అతను తన వ్యాపార బాధ్యతల్ని కొద్దిగా తగ్గించుకొని తన సహాయకులకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడు. రోజుకి 2 గంటలు ఇంటికే కేటాయించాడు. అతని సంపాదన కొద్దిగా తగ్గింది, కానీ అతని జీవితంలో సంతోషం, సంతృప్తి పెరిగాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ దానికంటే ముఖ్యం సంపాదించిన డబ్బుతో ప్రశాంతంగా బతకడం. సంతృప్తి లేని సంపాదన ఒత్తిడిని మాత్రమే ఇస్తుంది. మనకు కావాల్సినంత సంపాదించి మిగిలిన సమయాన్ని ఆనందంగా గడపడంలోనే జీవిత పరమార్థం ఉంది. అనగనగా విజయగిరి అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మరాజు అనే మహారాజు పరిపాలనలో ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగానే న్యాయంగా, ధర్మంగా పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులు, విద్యావేత్తలు, మంత్రులు ఉండేవారు. వారిలో ముఖ్యుడు బ్రహ్మయ్య అనే ఒక మహాపండితుడు. బ్రహ్మయ్య అన్ని వేదాలు, శాస్త్రాలు, గణితాలు నేర్చుకున్న గొప్ప విద్యావేత్త. ఆయనకి తన చదువు, జ్ఞానం పట్ల విపరీతమైన అహంకారం. తన చదువు ముందు ఈ లోకంలో మరొకరి తెలివి ఏమాత్రం పనికిరాదు అని ఆయన గట్టిగా నమ్మేవాడు. ఆ రాజ్యానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరులో
మాధవయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. మాధవయ్యకు అక్షర జ్ఞానం లేదు, బడి ముఖం కూడా ఎప్పుడూ చూడ్నేలేదు. కాని అతనికి అపారమైన లోకజ్ఞానం, అసాధారణమైన తెలివి, పదునైన పరిశీలనా శక్తి ఉండేవి. అతను పొలం పనులు చేసుకుంటూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనుషుల స్వభావాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండేవాడు. ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా మాధవయ్య చెప్పే సామాన్య పరిష్కారం అందరి సమస్యల్ని సులభంగా పరిష్కరించేది. అందుకే ఊరి ప్రజలందరూ అతన్ని తెలివైన మాధవయ్య అని పిలిచేవారు. బ్రహ్మయ్య మహారాజు ఆస్థానానికి వచ్చినప్పుడల్లా మాధవయ్య పేరు వినబడితేనే కోపంతో రగిలిపోయేవాడు. ఒకరోజు బ్రహ్మయ్య మంత్రులతో, ఆ చదువులేని పల్లెటూరి రైతు తెలివేంటి? నా వేద పాఠాల ముందు అతని సామాన్య మాటలు చిల్లర నాణెం కంటే తక్కువ. అతనేదో అదృష్టం కొద్దీ కొన్ని సమస్యల్ని పరిష్కరించాడు, అంతే. నిజమైన సమస్యల పరిష్కారం కేవలం శాస్త్ర జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. మహారాజు ధర్మరాజు నవ్వి, బ్రహ్మయ్య గారు, చదువు జ్ఞానాన్నిస్తుందండి, కాని పరిస్థితిని అర్థం చేసుకునే తెలివి జన్మతః వస్తుంది. దానికి పుస్తకాలు అవసరం లేదు. చదువు లేని వ్యక్తైనా సరైన సమయంలో సరైన ఆలోచన చేయగలిగితే అతడే గొప్పవాడు అని మాధవయ్యని సమర్థించేవాడు. కాని బ్రహ్మయ్య మాత్రం తన అహంకారాన్ని వదులుకోలేదు. ఒకరోజు విజయగిరి రాజ్యంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది. ఆ సమస్య రాజుగారి కోశాగారానికి సంబంధించింది. కోశాగారానికి రక్షకుడిగా రఘురామయ్య అనే ఒక నమ్మకస్తుడైన ఉద్యోగి ఉండేవాడు. కోశాగారం 4 తాళాలు, పటిష్టమైన గోడలు, గట్టి భద్రత మధ్య ఉండేది. రాత్రివేళ సైనికుల పహారా ఉండేది. కాని కొన్ని రోజులుగా కోశాగారంలోని బంగారు నాణేలు రోజుకు కొద్ది మొత్తంలో అదృశ్యం కావడం మొదలైంది. రఘురామయ్య ప్రతిరోజు లెక్క చూసినప్పుడు లెక్కల్లో 10 వరహాలు తక్కువగా ఉండేవి. మొదట ఇది లెక్క తప్పిందేమో అని అనుకున్నారు. కాని రోజుకు 10 వరహాల చొప్పున వరుసగా 10 రోజులు పోయాయి. సైనికులకు, ఉద్యోగులకు అనుమానం వచ్చింది. రఘురామయ్య పరుగున మహారాజు ధర్మరాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఏదో మాయ జరుగుతోంది. కోశాగారంలో తాళాలు చెక్కు చెదరలేదు, గోడలు పగలగొట్టబడలేదు, భద్రతా వలయం కూడా పటిష్టంగానే ఉంది. కాని బంగారు నాణేలు మాయమవుతున్నాయి. రోజుకి 10 వరహాలు పోతున్నాయి. ధర్మరాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? దొంగ మన కళ్ళ ముందే దొంగతనం చేస్తున్నాడా? ఇది కేవలం దొంగతనం కాదు, రాజ్యానికి అపచారం అని కోపగించుకున్నాడు. మహారాజు వెంటనే తన ఆస్థానంలోని గొప్ప పండితులందర్నీ, ముఖ్యంగా బ్రహ్మయ్యను పిలిపించాడు. పండితులారా, ఈ అంతు చిక్కని సమస్యను మీరు పరిష్కరించాలి. తాళం పగలకుండా దొంగతనం ఎలా జరుగుతోంది? ఈ రహస్యాన్ని ఛేదించిన వారికి అపారమైన ధనం, నా ఆస్థానంలో ముఖ్యమంత్రి పదవి ఇస్తాను. దీనికి మీకు 7 రోజుల సమయం ఇస్తున్నాను. బ్రహ్మయ్య అహంకారంతో ముందుకొచ్చాడు. మహారాజా, దీని గురించి మీరు ఆందోళన చెందవద్దు. ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు 7 రోజులు కూడా అవసరం లేదు. నా శాస్త్ర జ్ఞానం ముందు ఈ చిన్న దొంగతనం ఒక లెక్కే కాదు. ఎవరో చదువులేని దొంగ చేసిన చిల్లర పని ఇది. నా ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం ఉపయోగించి దొంగని పట్టుకుంటాను. బ్రహ్మయ్య ఆ సవాల్ని స్వీకరించి తన గొప్ప చదువును ఉపయోగించి కోశాగారంలో పరిశోధనలు మొదలుపెట్టాడు. మొదటి రోజు ఆయన పాత గణిత శాస్త్ర నియమాల్ని ఉపయోగించి ఖజానా గది యొక్క పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రతను లెక్కించాడు. గది గోడలపై ఏవైనా సూక్ష్మమైన పగుళ్లు ఉన్నాయోనని వేల కొద్దీ లెక్కలు వేశాడు. భూమిపై నిఘా ఉంచడానికి గది మొత్తం గోధుమ పిండి చల్లాడు. 2 రోజులు గడిచాయి. బ్రహ్మయ్య తాను చదివిన న్యాయశాస్త్రాలు, దొంగతనాల చరిత్రను పరిశీలించాడు. దొంగతనం జరగకుండా మంత్రాలు జపించాడు. 3వ రోజు ఉదయం లెక్క చూస్తే మళ్లీ 10 వరహాలు తక్కువయ్యాయి. గోధుమ పిండిపై ఒక్క అడుగు ముద్ర కూడా లేదు. తాళాలు చెక్కు చెదరలేదు. ఇది అసాధ్యం. నేను చదివిన పుస్తకాల్లో ఎక్కడా ఇటువంటి మాయా దొంగతనం గురించి రాయబడి లేదు.
ఈ దొంగ చాలా తెలివైన వాడై ఉండాలి. బ్రహ్మయ్య తన అహంకారాన్ని వదులుకోలేదు. మిగిలిన రోజుల్లో ఆయన గూఢచారులని పంపి ప్రతి ఒక్క ఉద్యోగిని, సైనికుణ్ణి తన ప్రశ్నల వర్షంలో ముంచేశాడు. రహస్య మార్గాలున్నాయేమోనని గది చుట్టూ పదుల కొద్దీ గొయ్యిళ్లు తవ్వించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. 7వ రోజు ఉదయం మొత్తం 70 వరహాలు మాయమయ్యాయి. బ్రహ్మయ్య పూర్తిగా విఫలమయ్యాడు. అతడి అహంకారం, చదువు అతణ్ణి ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. మహారాజా, నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ దొంగతనం నా జ్ఞానానికి కూడా అందనంత విచిత్రమైంది. ఈ సమస్యను దేవతలు తప్ప మరొకరు పరిష్కరించలేరు. ధర్మరాజు నిరాశ చెందాడు. రాజ్యం యొక్క కోశాగారం రోజు రోజుకి ఖాళీ అవుతోంది. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అని మహారాజు ఆందోళనలో పడ్డాడు. మహారాజు యొక్క ఆందోళన, బ్రహ్మయ్య విఫలమైన వార్త పల్లెటూరులోని మాధవయ్యకు కూడా తెలిసింది. మాధవయ్య మొదట పట్టించుకోలేదు. కాని రఘురామయ్య కోశాగారం కోసం 2 రోజులు సరిగ్గా నిద్రపోలేదని, అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకున్నాడు. రఘురామయ్య మాధవయ్యకు చిన్నప్పటి స్నేహితుడు. కేవలం స్నేహం కోసం అతను మహారాజు ఆస్థానానికి బయలుదేరాడు. మాధవయ్య మహారాజు ఆస్థానానికి చేరుకున్నాడు. మాధవయ్యం చూసి బ్రహ్మయ్య నవ్వాడు. ఈ చదువులేని రైతొచ్చాడు. నేను మహాపండితుణ్ణి. నేనే పరిష్కరించలేని సమస్యని నీవు పరిష్కరిస్తావా? నీకక్షరాలు తెలియవు, గణితం తెలియదు. నువ్వు పొలం దున్నుకో. పండిత శ్రేష్ఠ, మీ చదువు గది లోపల ఉన్న సమస్యల్ని చూస్తుంది. నా తెలివి గది బయట ఉన్న సమస్య మూలాన్ని చూస్తుంది. నేను డబ్బు కోసం, పదవి కోసం రాలేదు. స్నేహితుడి కష్టం తీర్చడానికి, రాజుగారి సమస్య పరిష్కరించడానికి వచ్చాను. చదువు కేవలం జ్ఞానం మాత్రమే ఇస్తుంది, కానీ తెలివి పరిష్కారాన్నిస్తుంది. ధర్మరాజు మాధవయ్యకు అవకాశమిచ్చాడు. మాధవయ్య, నువ్వీ సమస్యను పరిష్కరిస్తే నువ్వు కోరిందిస్తాను. నీ తెలివిపై నాకు నమ్మకముంది అని అన్నాడు. మాధవయ్య కేవలం 1 రోజు సమయం కోరాడు. అతను ఆ రాత్రి కోశాగారంలో ఒక్కడే గడపడానికి అనుమతి అడిగాడు. బ్రహ్మయ్య నవ్వాడు. మాధవయ్య కోశాగారంలోకి ప్రవేశించాడు. అతను బంగారు నాణేలు ఉన్నవైపు చూడ్లేదు. గోడలు, తాళాల వైపు కూడా చూడ్లేదు. అతను కేవలం గదిలోని నిశ్శబ్దాన్ని, రఘురామయ్య యొక్క ప్రతిరోజు అలవాట్లని గమనించాడు. మాధవయ్య రఘురామయ్యను పిలిపించాడు. రఘురామయ్య, నీవు ప్రతిరోజు ఉదయం కోశాగారంలోకి వచ్చినప్పుడు ఏ పని మొదటి చేస్తావు? రఘురామయ్య గందరగోళంగా, నేను మొదట దీపం వెలిగించి ఆ తర్వాత రికార్డులు చూస్తాను. ఆ తర్వాత గదిని శుభ్రం చేసి గోడలపై ఏవైనా మార్పులున్నాయేమో అని చూస్తాను. ఆ దీపం ఎక్కడుంది? దీపం గోడకు ఉన్న చిన్న గూడులో ఉంటుంది. మాధవయ్య సరిగ్గా ఆ దీపం గోడను, పైకప్పుని నిశితంగా పరిశీలించాడు. అతనొక చిన్న తెలివైన ఉపాయం చేశాడు. మాధవయ్య తన దగ్గర ఉన్న చమురు నూనెను తీసుకుని దానిని కోశాగారం నేలపై కాకుండా దీపం గూడు చుట్టూ ఉన్న గోడపై, అలాగే గోడ పై భాగంలో ఉన్న చిన్న గాలి రంధ్రం దగ్గర పూశాడు. ఆ బంగారు నాణేలను వేరే పెట్టెలో పెట్టించి అదే బరువున్న రాగి నాణేలు ఉంచాడు. చివరికి ఆ రాగి నాణేలపై జిగురులాంటి ద్రవాన్ని పూసి వాటిపై చిన్న మెరిసే ఇసుక రేణువుల్ని చల్లాడు. ఈ పనంతా రాత్రి చీకట్లో చేశాడు. అతను కోశాగారం బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ధర్మరాజు, బ్రహ్మయ్య, రఘురామయ్య, మంత్రులందరూ కోశాగారం దగ్గరికి వచ్చారు. మహారాజా, మళ్లీ దొంగతనం జరిగింది. రాగి నాణేలు మాయమయ్యాయి. కాని నేలపై, గోడలపై, తాళాలపై ఏ మార్పు లేదు. బ్రహ్మయ్య నవ్వుతూ, చూశారా మహారాజా, ఈ సమస్య మానవాతీతమైనది. చదువులేని ఈ రైతు కూడా విఫలమయ్యాడు. మాధవయ్య ప్రశాంతంగా, లేదు మహారాజా, దొంగ పట్టుబడ్డాడు. మాధవయ్య వెంటనే రఘురామయ్యను దీపం వెలిగించిన గూడు దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆ గోడపై, అలాగే గాలి రంధ్రం చుట్టూ ఉన్న నూనె జిగురుపై కొన్ని చిన్న మెరిసే ఇసుక రేణువులు అంటుకుని ఉన్నాయి. అంతేకాదు, ఆ గాలి రంధ్రం పక్కన గోడలో
ఒక చిన్న పగులు కనపడింది. మహారాజా, ఇది మానవాతీత శక్తి కాదు, పక్షుల తెలివి. అందరూ ఆశ్చర్యపోయారు. మాధవయ్య రహస్యాన్ని విప్పుతూ చెప్పాడు. దొంగ మనిషి కాదు. కోశాగారం ముందు భాగంలో ఉన్న గాలి రంధ్రం నుండి లోపలికొచ్చే చిన్న పక్షి ఈ దొంగ. ఆ పక్షికి రఘురామయ్య శిక్షణ ఇచ్చి ఉంటాడు. రఘురామయ్య ప్రతిరోజూ దీపం వెలిగించడం, గదిని శుభ్రం చేయడం అనేది కేవలం నమ్మకాన్ని పెంచడానికి మాత్రమే. కానీ అసలు ఉద్దేశం వేరే ఉంది. రఘురామయ్య ప్రతిరోజు దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ఉష్ణం గోడపై ఉన్న పగులు దగ్గర ఉన్న బంగారు పెట్టెపై పడుతుంది. ఆ పెట్టెపై ఉన్న రహస్య సీల్ వేడెక్కి మెత్తబడుతుంది. ఆ మెత్తబడిన సీల్ కారణంగా పక్షి సులభంగా లోపలికి ప్రవేశించి రోజుకు 10 వరహాల చొప్పున తీసుకెళ్లి ఆ పగులు గుండా బయటకు వెళ్లి రఘురామయ్యకిస్తుంది. లేదు లేదు, ఇది అబద్ధం. అబద్ధమా? అయితే నా నూనె జిగురు కంటుకున్న ఈ మెరిసే ఇసుక రేణువులు నీ బంగారు పెట్టెపై పూసిన జిగురు నుంచే వచ్చాయి. ఆ పక్షి వెళ్లేటప్పుడు అది ఈ జిగురును తాకడం వల్ల ఇసుక రేణువులు గోడ కంటుకున్నాయి. బ్రహ్మయ్య గారు నేలపై చూశారు. కాని దొంగ గాల్లో వచ్చింది. ధర్మరాజు వెంటనే రఘురామయ్యను బంధించాడు. రఘురామయ్య నేరాన్ని ఒప్పుకున్నాడు. అతనొక చిన్న పక్షికి బంగారు నాణేలు తీసుకోవడం నేర్పించాడు. ఆ పక్షి గాలి రంధ్రం గుండా వచ్చి గోడలోని చిన్న పగులు ద్వారా లోపలికి ప్రవేశించి దీపం వేడితో మెత్తబడిన సీల్ను పగలగొట్టి బంగారాన్ని బయటకు తీసేది. రఘురామయ్య ఆ పగులును మట్టితో కప్పి ఉదయం గదిని పరిశుభ్రం చేసేవాడు. నేను గణితం, భౌతిక శాస్త్రం గురించి ఆలోచించాను, కానీ పరిసరాల పరిశీలన, సామాన్య జ్ఞానం గురించి ఆలోచించలేకపోయాను. ఈ రైతు తెలివి నా అహంకారాన్ని పటాపంచల్ చేసింది. ధర్మరాజు మాధవయ్యను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. మాధవయ్య, నీ తెలివి, నిరాడంబరత నా కళ్ళు తెరిపించాయి. లక్షల పుస్తకాలు చదివిన పండితులు విఫలమైన చోట నీ అనుభవ జ్ఞానం విజయం సాధించింది. నిజంగా చదువంటే కేవలం అక్షరాలు కాదు, మనిషి ఆలోచనా విధానం. మహారాజు మాధవయ్యకు తాను చెప్పినట్టుగా అపారమైన ధనం, ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మహారాజా, నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు. నేను పొలం దున్నడానికి మాత్రమే పనికొస్తాను. కేవలం నా పొలంపై హక్కిస్తే చాలు. ధర్మరాజు మాధవయ్యను బలవంతం చేయలేదు. కాని అతణ్ణి ముఖ్య సలహాదారునిగా నియమించాడు. ఆ రోజు నుండి మహారాజు ఏ ముఖ్య నిర్ణయం తీసుకున్నా మాధవయ్య సామాన్య తెలివిని, లోక జ్ఞానాన్ని అడిగి తెలుసుకునేవాడు. బ్రహ్మయ్య తన అహంకారాన్ని వదులుకున్నాడు. అతను మాధవయ్య దగ్గరికి వెళ్లి క్షమాపణ అడిగి తెలివి, అనుభవ జ్ఞానం విలువను తెలుసుకున్నాడు. మాధవయ్య చదువులేనివాడైనా అతని తెలివి రాజ్యాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఆ రోజు నుండి విజయగిరి రాజ్యంలో డబ్బు, చదువు కంటే తెలివి, మానవత్వం, అనుభవాలకి ఎక్కువ విలువిచ్చారు. చదువు కేవలం జ్ఞానాన్నిస్తుంది, కానీ అనుభవం, పరిశీలనతో కూడిన తెలివి సమస్యలకు పరిష్కారాన్నిస్తాయి. అక్షరాలు తెలియకపోయినా లోక జ్ఞానం, సామాన్య తెలివి ఉన్న వ్యక్తి అత్యంత విలువైనవాడు. గొప్ప తెలివి అనేది తరచుగా నిరాడంబరతలోనే నివసిస్తుంది.